సార్ ఈ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నట్లు అంటే 1 వీక్ కూడా లేదు. ఈ గ్యాప్‌లో ఉన్నప్పుడు చాలా సర్వేలు వస్తున్నాయి సార్. దాదాపు ఈ 2 రోజులు కలిపి ఒక 10 సర్వేల వరకు వచ్చాయి. అయితే ఈ దగ్గర ఎలక్షన్స్ దగ్గర ఈ టైంలో వచ్చిన సర్వేలన్నీ కూడా దాదాపు 70% టీడీపీ ఫేవర్‌లో, ఒక 30% వైసీపీ ఫేవర్‌లో ఉండడం చూస్తున్నాం. మరి సర్వేల ప్రకారమే రిజల్ట్స్ కనిపిస్తాయంటారా? లేకుంటే ఏమన్నా మార్పు ఉంటుందా? మీ ఒపీనియన్ సార్ ఎలా ఉంది సార్ గ్రౌండ్ రియాలిటీ? అంటే సర్వేలు ఎవరికి చేస్తున్నారనేది ఒకటి ప్రశ్న, మొదటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ సర్వే టీమ్స్కు డబ్బు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారు. అటువంటి ఏజెన్సీలు చాలా ఉన్నాయండి. చేసుకున్నప్పుడు ఒకవేళ సర్వేల ఫలితాలు వాళ్ళు ఎంత శాంపుల్ తీసుకున్నారు, ఏం ప్రశ్న వాళ్ళు సేకరించినారు, ఏ గ్రూపులను టార్గెట్ చేసినారు, ఇవన్నీ చూడాల్సింది ఉంటుంది. అవన్నీ చూస్తే ఆ సర్వే కరెక్టా కాదా అని చెప్పగలము. ఎందుకంటే ఒక 200 శాంపుల్ తీసుకొని ఏదో కనపడినని అడిగి చేస్తే అవి పెద్ద రావు. కొంచెం సిస్టమేటిక్గా చేస్తే ఆ సర్వేలు ఎన్నికల ఫలితాలకు దగ్గర వస్తాయి. జనరల్గా విచారించినప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో ఎవరైనా వచ్చినప్పుడు కానీ వివిధ ప్రాంతాల నుంచి కలుస్తుంటారు కాబట్టి పెండిండ్లలోనూ ఫంక్షన్స్లోనూ వచ్చి కలవటము రకరకాలు కలిసినప్పుడు విచారించినప్పుడు బీజేపీ కలవకముందు తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేస్తాయని అన్నప్పుడు క్లియర్గా ఎడ్జ్ ఉన్నది. జనసేనకు తెలుగుదేశంకు క్లియర్గా ఎడ్జ్ ఉన్నది. వైఎస్ఆర్సీపీ కష్టమనే పరిస్థితి ఉన్నది. బీజేపీ కలిసిన తర్వాత కొంచెం ఆ గ్యాప్ తగ్గింది. ఇంకా బీజేపీ కలిసింది కాబట్టి ఇంకా ఓటింగ్ శాతం పెరగాలి కదా, తగ్గింది. ఎందుకు అని అంటే ఇటు రాయలసీమ జిల్లాల్లో కర్నూలు అయితేనేమి, కడప అయితేనేమి, అనంతపురం కూడా, తర్వాత రాజంపేట పార్లమెంటు సెగ్మెంటు, ఇక్కడ ముస్లిమ్స్ బాగా ప్రతి నియోజకవర్గంలోనూ 20,000 30,000 ఇట్లా ఉన్నారు ముస్లిమ్స్. ఇంకా పోతే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీసుకుంటే 7-8 నియోజకవర్గాల్లోనే ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. ఒక ప్రకాశం జిల్లాలో 2-3 నియోజకవర్గాలు, గుంటూరులో 2 నియోజకవర్గాలు, విజయవాడలో 2 నియోజకవర్గాలు, వైజాగ్లో ఒక మిగతా చోట్ల ముస్లిమ్స్ ప్రభావం అనేది లేదు. ఇక్కడ కడప, కర్నూలు, అనంతపురము, తర్వాత ఈ రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కొంచెం ముస్లింల ప్రభావం ఎక్కువ. ప్రతి నియోజకవర్గము 20,000 30,000 ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకున్న స్టాండ్ని బట్టి రిజల్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి వ్యతిరేకంగా ఓటేస్తారనేది ఒక అభిప్రాయం జనరల్గా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ అక్కడి నుంచి వస్తున్న వార్తలను బట్టి విశ్లేషించి చూస్తే కమలం గుర్తును కొందరికి ఇచ్చారు కదా, కమలం గుర్తు ఉన్న చోట మాత్రం టోటల్గా వ్యతిరేకంగా, ఫ్రంట్కు వ్యతిరేకంగా ఓటేయాలనేది వాళ్ళల్లో ఉంది అన్నట్టు కనపడుతుంది. కమలం గుర్తు లేకుండా గ్లాస్ గుర్తో సైకిల్ గుర్తో ఉంటుంది కదా, ఉండేటి ఇంకా 2 గుర్తులు కదా. ఆ 2 గుర్తులు ఉన్న చోట అభ్యర్థులను బట్టి అటు ఇటు కొంచెం చేంజెస్ కనపడుతున్నాయి. అవే చేంజెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేనకే కొంచెం ఎక్కువ ఇది కనపడుతుంది. అందువల్ల సర్వేలలో కూడా ఎక్కువ సర్వేలలో వాళ్ళకు అనుకూలంగా వచ్చి ఉంటుంది. కొంచెం అయితే ఎడ్జ్ అయితే ఉంది, జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఉంది. కానీ సార్ అంటే చాలామంది కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉన్న 150 సీట్లు గెలుచుకున్నారు కదా, ఒక 50 వరకు తగ్గిన ఒక 100 వరకు ఆయన పుల్ చేయగలరు, ఒక 90 వరకు పుల్ చేయగలరు అని అంటున్నారు. మరీ అంత వ్యతిరేకత లేదు, ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అవే ఆయన నమ్ముకున్నారని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ సార్? అంటే సంక్షేమ పథకాలు అనేటివి ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చెప్తానే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు అయితేనేమి, అధికారంలోకి వచ్చినాక ఇంప్లిమెంటేషన్ చేసేదాంట్లో అయితేనేమి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణలో ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పారు. మేము వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. తర్వాత 100 రోజులైంది చేయలేదు, 100 రోజులైంది చేయలేరు అని అంటే ఎవరైనా చూసే వాళ్ళకు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు చేయాలని అంటే ఏ ప్రభుత్వానికైనా క్లిష్టమైన పనే. అందులోనూ 20,000 కోట్ల రూపాయలు మైనస్ బడ్జెట్తో రెవెన్యూ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలా, 100 రోజుల్లోనే చేయలేదనేది ఆ విమర్శ కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అవి చేయగలుగుతారా లేదా అని చూస్తారు. ఇప్పుడు రైతు భరోసా అనేది ఒక కార్యక్రమం
రిలీజ్ చేయలేదు డబ్బులు అంటే ఇప్పుడు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కూడా రిలీజ్ చేసినారు. మళ్ళీ ఎవరో ఒకరు వెళ్ళి కోర్టులో వేసినారు. కోర్టులో వేస్తే వాళ్ళు మీరు ఇంప్లిమెంటేషన్ చేయొద్దు, ఉన్న స్టేజ్ ఉంచండి, మళ్ళీ ఎన్నికల తర్వాత చేసుకోండి అన్నారు. ఈ ఎన్నికల కోడ్ అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఆగస్టులో మేము రుణమాఫీ కూడా చేస్తాము, ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు డబ్బులు వేసినాం మీకు వస్తాయి అని. ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, చూడు దీనిపై నిలపాలని నేను నిలుపుతున్నారు, మళ్ళీ ఒక పక్క ఇంప్లిమెంటేషన్ చేయలేదంటారని వాళ్ళకు చేయూతనిచ్చినట్లయింది. అట్లే అక్కడ కూడా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా సంక్షేమ కార్యక్రమాలు పెడుతుంటాయి. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇక్కడ కానీ అక్కడ కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి వస్తువు మీద జిఎస్టీ ఇంత అనేస్తున్నారు. సెంట్రల్ జిఎస్టీ ఇంత, స్టేట్ జిఎస్టీ ఇంత అనేస్తున్నారు. అంటే వస్తువు ధర ఇది, జిఎస్టీ ఇంత పే చేస్తున్నామని. ఈ జిఎస్టీ ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేసినప్పుడు అవి ఎక్కువ పన్నుల భారం పడుతుంది అని. ఎందుకంటే నేను కూడా చూశాను, పెట్రోలు డీజిల్ మీద ఆంధ్రాలో ఎక్కువ ఉంది. ఏ రాష్ట్రంలోనూ దేశంలో లేనంత ఎక్కువ మొత్తంలో డ్యూటీస్ ఉన్నాయి. దానివల్ల ధర పెరిగింది. ఆ ధర ఎక్కడా లేదు. అందువల్ల ప్రజలు కూడా ఇవన్నీ కడుతున్నారు కాబట్టి మా డబ్బులు మేము కడతాం కదా, మా డబ్బులే కదా మాకు ఇచ్చేది అని సంక్షేమ పథకం ఇచ్చిన 100కు 100% ఓట్లు వేస్తామనే వాళ్ళు తక్కువ. ఏం మన డబ్బు మనకి ఇస్తాను కదా, ఈ చేత్తో ఇచ్చినారు ఈ చేత్తో తీసుకుంటున్నారు కదా, ఏం మంది మనకే ఇస్తున్నారు కదా, సొంత డబ్బు ఇస్తున్నారు అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు సంక్షేమం పూర్వకాలం ఇంతకుముందు గతంలో సంక్షేమ కార్యక్రమం పెట్టా ఆ ప్రభుత్వానికి బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు. ఈ సంక్షేమ కార్యక్రమం మంచి చేసినారని చెప్పి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అయితేనేమి, తర్వాత ఈ ట్యాక్స్లు మేమే కడుతున్నాం కదా అనేది ప్రజలకి. అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్కడ కట్టేవాళ్ళు, లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అని వచ్చేది తెలిసేది కాదు. ఇప్పుడు జిఎస్టీ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది కాబట్టి ప్రజలకు తెలుస్తుంది. తెలిసినందువల్ల మేము కట్టిన పన్నులు మాకు నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఇచ్చేవాళ్ళే కదా, కొత్తదేం వాళ్ళ జోబీలో నుంచి ఇవ్వడం లేదు కదా, ఈ చెత్త ఇస్తారు ఆ చెత్త తీసుకుంటారని ఇంటి రకరకాల కామెంట్స్ ఉన్నాయి. అంత సంక్షేమ కార్యక్రమాల వల్లనే పూర్తిగా ప్రభుత్వం వస్తుంది అనే దానికి ఇప్పుడు అవకాశం లేదు. మిగతా కార్యక్రమాలు కూడా జోడింపబడాలి. అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పిఆర్ఓ రిలేషన్షిప్ అయితేనేమి, ప్రజల సంక్షేమాలు అయితేనేమి అన్నీ కూడా ఉంటేనే, జనరంజకంగా ఉంటేనే ప్రభుత్వానికి ఓట్లేస్తారు. మీ అంచనా ప్రకారం కూటమికి ఎంతవరకు సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, వైసీపీకి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది? అంటే ఎందుకంటే నేను సర్వేలు చేయించలేదు కదా, జనరల్గా ఏదో సామాన్య ఫంక్షన్లో కలిసినప్పుడు ఫోన్లలో మాట్లాడినప్పుడు జనరల్గా అడుగుతాను కాబట్టి నెంబర్ చెప్పలేము, ఒక నాడి చెప్పగలం. కానీ జనరల్గా ఇది సర్వేలు చేయిస్తే సంఖ్యలు చెప్పగలుగుతాము. లేదు ఎవరో చేసిన సర్వేలు నేను చెప్పి అది కరెక్ట్ కాదని నాకు తెలియకుండా నేను ఎందుకు చెప్పాలి ఆ సర్వేల గురించి, ఆ సంఖ్యాభంగా. జనరల్గా అయితే కొంచెం ఎడ్జ్ అయితే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి ఉంది. ఏది ఈవెన్ రాయలసీమలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా. సరే, ఇటు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడుగుతారనమాట, చంద్రబాబు గారు మీ గురువు గారు ఇక్కడ శిష్యుడి కోసం అని చెప్పేసి పోటీ చేయకుండా మీకు మద్దతు తెలిపారు, మరి మీ గురువు గారి కోసం ఏపీలో మీరు ఎటువంటి సహకారాన్ని అందిస్తారు అని అంటే ఆయన రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి గారు. గురువు శిష్యులు అన్నోళ్ళు బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళని ముడ్డి మీద దన్నాలి అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడారు. ఆయన నా సహచరుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, నేను ఎమ్మెల్సీగా గెలిచి ఇండిపెండెంట్గా ఆ పార్టీలోకి చేరాను, ఒక సహచరుడిని మాత్రమే అన్నారు. ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్స్? అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే కంటెస్ట్ చేయటం లేదు కదా. గత ఫస్ట్ ఒక ఎన్నికలో అయితే చేశారు, కాంగ్రెస్తోనే కలిసి చేశారు. కానీ రిజల్ట్ అప్పుడు ఉన్న పరిస్థితి టీఆర్ఎస్కి అనుకూలంగానే ఎన్నికల్లో ఫలితాలు రావటం జరిగింది. అటు తర్వాత వైఎస్ఆర్సీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైనారు. ఇక్కడ పెద్ద ఏదో వాళ్ళ శిష్యులకో వాళ్ళకు తెలిసిన వాళ్ళకో చెప్పటం వరకు మేరకే ఉంది, కానీ కంటెస్ట్ చేయడం అయితే చేయటం లేదు. చేయిందానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు. అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కూటమి తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు.
తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు అధ్యక్షురాలుగా ఉండి క్యాండిడేట్లను పెట్టుకొని ఆమె ఎంపీ కంటెస్ట్ చేస్తే ఆమె ఉంది అక్కడ. వైఎస్ఆర్సీపీ అక్కడే పరిమితం అయి ఉన్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని ఆ మాట అడగడం తప్పు విలేకరి. ఎందుకంటే కొంచెం ఇరిటేటింగ్ క్వశ్చన్. గురువు శిష్యులు అనేది రాజకీయాల్లో ఉండవు ఎక్కడ. ఏదో ఆయన కొద్దీ ఆయన ఎదిగి వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆ ప్రాంతంలో ఆయన అధ్యక్షుడు, ఇతర కూటమి కట్టుకొని ఎన్నికల్లో పోతున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి సహాయం చేస్తాడు కానీ, ఎందుకంటే మన వైజాగ్లో కూడా మీటింగ్ వెళ్ళొచ్చాడు కదా షర్మిల తరఫున, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి వచ్చాడు. వైజాగ్ అక్కడ వెళ్ళినట్టు నాకు గుర్తు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేనకు చేస్తాడని ఎట్లా ఆయన ఊహించకూడదు, ఆ మాట అడగకూడదు. అడిగే తల్లికి ఆయన కొంచెం ఇరిటేటివ్గా అని వింటాడు. అంటే నిజానికి అంటే సార్ ఆయన చెప్పలేదు కానీ సహకరిస్తారో లేదో, ఒకవేళ అంటే ఇండైరెక్ట్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్ ఏమైనా సహకరించే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఉండదు. ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకునేటప్పుడు ఆమెకున్న కష్టాలు ఆమె చెప్తే అప్పుడు ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయితేనేమి, కర్ణాటక వాళ్ళ నాయకులు కాంగ్రెస్ నాయకులు అయితేనేమి మా సహకారం ఉంటుంది, మీకు తప్పకుండా మీరు కంటెస్ట్ చేయండి అమ్మా అని చెప్పారు. మాట ఇచ్చారు కాబట్టి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళే కానీ పక్కన సహకరిస్తారని నేను అనుకోవటం లేదు. సార్ అలాగే లోకేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. అందులో అడుగుతారు జర్నలిస్టు, అంటే ఒకవేళ ఈసారి మీ పార్టీ అధికారంలోకి రాకపోతే కార్యకర్తలు అసహనానికి గురై కొత్త నాయకత్వాన్ని వెతుక్కుంటారు కదా, ఆ వైపున జూనియర్ ఎన్టీఆర్ వైపు చూసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు. అయితే లోకేష్ గారు కూడా చెప్తారు, 2019లో ఈ విధంగా అన్నారు, ఏం జరగలేదు, మేము ఫైట్ చేస్తాం, ఇప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి మేము మళ్ళీ ఫైట్ చేస్తామే తప్పితే ఎటువంటి ఏం చూడరు అన్నారు. అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఈసారి ఓడిపోతే కొత్త నాయకత్వాన్ని చూస్తారు కార్యకర్తలు అని అంటున్నారు. సార్ మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఈ ప్రశ్నకు సమాధానం అంత భావ్యంగా కనిపించదు నాకైనా కానీ. ఎందుకంటే రేపు 4 రోజుల లోపల ఎన్నిక జరగబోతుంది. ఇటువంటప్పుడు ఒక విశ్లేషణ చేసేవాళ్ళు ఒక క్లియర్ కట్ విశ్లేషణ చేయడం అనేది అది మంచి స్వభావం కాదు. నాలాంటి నాయకులకు మంచిగా కూడా కనపడదు. అవి పార్టీలు అనేటివి ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు బట్టి, ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి రకరకాలుగా ఉంటాయి. వాళ్ళైతే పార్టీని కంటిన్యూ చేసుకుంటారు అనుకుంటా. ఆయనైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, దానికి ఏముంది, ఇబ్బంది ఏముంది, వాళ్ళంతా కలిసి మాట్లాడుకొని చేసుకుంటారు. కానీ ఇప్పుడే ఓడిపోతే ఇట్ అవుతుంది అని చెప్పడం నాలాంటి నాయకుడికి అది లౌక్యంగా కనపడుతుంది. సరే, ఇక ఇటు ఏబి వెంకటేశ్వరరావు గారు మరి మాజీ ఆయన ఐపీఎస్గా వర్క్ చేశారు, ఆయన పైన సస్పెన్షన్ విధించింది ఆ కోర్టు. అయితే ఇప్పుడు ఆ సస్పెన్షన్ని ఎత్తివేసింది సార్. అసలు ఏం జరిగింది అప్పుడు, మరి ఇప్పుడు ఏమైంది అసలు? ఏదో అప్పుడు ఒక కేసు అయితే ఆయన ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ఆయన ఐబీ చీఫ్గానే ఉన్నారు. తర్వాత ఎందుకో తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వము మరి ఆయన మీద ఒక కేసు 2020లో అనుకుంటాను ఒక కేసు నమోదు చేశారు. నమోదు చేసిన దాని మీద సెక్షన్ 7 ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ఇంక్రిమెంట్స్ కట్ చేసింది కానీ ఆ సెక్షన్ ప్రకారం రిమూవ్ చేయడం కానీ, వాలంటరీ రిటైర్మెంట్ పొమ్మని చెప్పడం కానీ ఇటువంటి పనిష్మెంట్ ఏమీ లేదు. కానీ ఇంక్రిమెంట్ ఏదో కట్ చేసింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసుని కొట్టివేసింది కాబట్టి ఆయనకేమో మా పోస్టింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, సర్వీస్ ఉంటే ఆయనకు. ఇంకా కాకపోతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో మంచి పోస్టింగే వస్తుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.